నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అధికార పార్టీకి చెందిన దళిత సర్పంచ్ నరసింహతో పాటు స్థానిక మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. కారుకు అడ్డం తిరిగి ఎమ్మెల్యేను నిలదీశారు. తమ ఊళ్ళో అభివృద్ధి పనులకు తమకు తెలియకుండా ఎలా ప్రారంభిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. దళితుడనే కారణంగానే తమను చిన్నచూపు చూస్తున్నారని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అగ్రవర్ణాలకే ప్రాధాన్యతనిస్తూ దళితుల్ని పట్టించుకోవటం లేదని సర్పంచ్ ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు అయిన వాళ్లకే ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎదగనీయకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను సర్పంచ్ నిలదీసే సమయంలో మహిళలు కూడా తోడయ్యారు. అంతా కలిసి ఎమ్మెల్యేను ఘెరావు చేశారు. ఊహించని ఎదురుదాడితో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో స్వయం ఉపాధి పథకాల అమలు, భూ కొనుగోలు పథకం, అంబేద్కర్ జయంతి నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ స్వయం ఉపాధి రుణాలను నిర్దేశించిన లక్ష్యాలను మే 15వ తేదీలోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత సంఘాలకు ట్రాక్టర్లు అందించాలని, దళితులకు భూమి కొనుగోలు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు కడియం. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోటోను అసభ్యకర రీతిలో ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన రవి అలియాస్ రాథోడ్ ఫోటో పెట్టి వారిని కించపరిచేలా రాసి ఫేస్బుక్ లో పలువురి ఖాతాలకు పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన స్థానిక టీఆర్ఎస్ నేత బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఘటనలో ఆదిలాబాద్ కు చెందిన బాధిత దంపతులు న్యాయ పోరాటానికి దిగారు. మహారాష్ట్రలోని వెస్టర్న్ కోల్ లిమిటెడ్ కంపెనీలో ఓర్మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని 8 లక్షలు తీసుకుని మోసం చేసిన మంచిర్యాల జిల్లా కృష్ణా కాలనీలో సింగరేణి కార్మికుడు చంద్రమౌళి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన దంపతులు తమ వద్దనే కాకుండా మరికొంతమంది దగ్గర సుమారు 58 లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ నదిపై నిర్మిస్తున్న చనాక కొరట బ్యారేజ్ నిర్మాణ కాంట్రాక్టర్లపై మంత్రి జోగు రామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పంప్ హౌస్, ఇటు బ్యారేజ్ పనుల పురోగతిని పరిశీలించారు. నత్తనడకన సాగుతున్న పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోపు పనులు పూర్తి చేయాలని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా అలజపూర్ గ్రామం బోడగుట్ట ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 4 రోజులుగా చిరుత జాడలు కనిపిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ ప్రాంతంలో జంతువుల కళేబరాలను గ్రామస్తులు గుర్తించి ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ రంగంలోకి దిగింది. గుట్ట ప్రాంతంలో ఓ బోన్ను ఏర్పాటు చేసింది. త్వరలోనే చిరుతను బంధిస్తామని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సంగారెడ్డిలోని కరుణ హై స్కూల్లో బిల్డింగ్ పైకప్పు పెచ్చులూడిపడిన ఘటనలో 6 విద్యార్థులు గాయపడ్డారు. పాత భవనం కావడంతో గత 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు పైకప్పు నాని పెచ్చులూడి విద్యార్థులపై పడ్డాయి. గాయపడిన విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల యాజమాన్యం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్కూల్ లోపలికి వెళ్లడానికి మీడియాను అనుమతించలేదు.
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో 2,000 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు మంత్రి నక్కా ఆనంద్ బాబు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. జగన్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. సీఎం కుర్చీ ఒక్కటే ఆయన ధ్యేయమని, కేసుల రాజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టిన వ్యక్తి అంటూ జగన్ పై మండిపడ్డారు. అర్ధరాత్రులు ఒంటరిగా సంచరిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతూ నగదు దోచుకెళ్తున్న 10 మందిని నెల్లూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల విలువ చేసే 7 బైకులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో 8 మంది బాల నేరస్తులున్నారు. ఇలాంటి నేరాలపై దృష్టి సారించామని, రాత్రులు నిఘా పెంచడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పారు పోలీసులు. పోలీసులు ఓవైపు చర్యలు తీసుకుంటున్న గుట్కా విక్రయాలను మాత్రం పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. వ్యాపారులు, ట్రేడర్స్ పై నిఘా పెంచుతూ దొరికిన వారిని దొరికినట్లు అరెస్టులు చేస్తున్నారు. నెల్లూరు పోలీసులు తాజాగా నిషేధిత గుట్కాలను విక్రయిస్తున్న 2 అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50,000 విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణమంతా జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అనే నినాదాలతో మార్మోగింది. వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించారు. పట్టణంలోని 4 మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. చెన్నకేశవుణ్ణి దర్శించుకునేందుకు అన్ని వీధుల్లో భక్తులు పోటెత్తారు.